నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వీడియోలు సంచలనం రేపు. హాస్పిటల్లో రాసలేరు, సీన్ కట్ చేస్తే పేరోల్లో జీవిత ఖైదు బయటికి రావటం, ఇదంతా కూడా గతం ఎపిసోడ్. ఇప్పుడు నన్ను అసలు చూడటానికి కూడా పంపించట్లేదు అని అరుణ లబోదిబోమని జైలు ముందు ఏడ్చుకుంది నెల్లూరు. అయితే ఇప్పుడు మళ్ళీ సీన్ కట్ చేస్తే రాత్రి 1:30 గంటలకు ఆమెను పోలీసులు అదుపులో తీసుకోవటం, జైలుగా మారటం, లేడీ డాన్గా పెద్ద ఎత్తున ప్రచారం జరగటం. ఇప్పుడు ఆ లేడీ డాన్ కాస్త లేడీ డౌన్ అయి జైలు పక్షిగా మిగిలింది. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఈమె చేసినటువంటి భాగోతాలు, గతంలో ఈమె చేసినటువంటి ఆగడాలు, సెటిల్మెంట్ల వ్యవహారాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు పోలీసులు. సో అసలు ఏంటి ఈమెమో, నాకు అసలు నేను అంత లేడీ డాన్ కాదండి, నాకు అసలు ఏమీ సంబంధం లేదండి, పేరోల్కి నాకు సంబంధం లేదు, లేకుంటే నేను జైల్లో ఉన్నతన్ని ప్రేమించకూడదా, నా తప్పేముంది, నేను అసలు డాన్ అయితే నాకు కనీసం జైలు అధికారులు నన్ను లోపలికి కూడా పంపించలేదే, ఇంత లబోదిబోని ఏడ్చినటువంటి లేడీ డాన్ అరుణ ఇప్పుడు ఆమె రిమాండ్ రిపోర్ట్లో చాలా వరకు కీలక అంశాలు, ఆమె చేసినటువంటి భాగోతాలు చూస్తుంటే విస్తుపోయేలాగా కనిపిస్తుంది. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, ఆమె చేసినటువంటి భాగోతాలు ఏంటి, మరోవైపు ఆమె గతంలో ఆమె అరాచకాలు చేసినటువంటి నేపథ్యంలో ఆమె బాధితులందరూ ఇప్పుడు ఒకరొకరుగా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నటువంటి వ్యవహారం కూడా కనిపిస్తుంది. సో అసలు ఏంటి ఈమె వ్యవహారం ఏంటి, లేడీ డాన్గా ఎలా ఎదిగింది, ఈమె నేపథ్యం ఏంటి, మరోవైపు ఈమె చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు ఏంటి, అరాచకాలు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, లేడీ డాన్ అరుణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఆమె రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పినటువంటి సంచలన విషయాలు ఏంటి? మనం ఈ రిమాండ్ రిపోర్ట్ నుంచి స్టార్ట్ చేసి వెనక్కి వెళ్దాం ఈసారి. ఫస్ట్ ఈమె జైలు ముందు నన్ను పంపట్లేదు, నాకు చూపించట్లేదు, ఆయనకి ఏమైపోయిందో రే అంటుంది కదా. ఇవన్నీ చేయకూడదు. ఎందుకు? బికాజ్ మీరు పెరోల్ మీద బయటకు వచ్చి ఏదో చేస్తున్నారట అనే వీడియోలు బయటకు వచ్చాయి. నేను తీసుకొచ్చిన 2 పోలీసులను కూడా, మోయినుద్దీన్ ఖలీలో ఎవరో వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటుంది. అతను అంత ఈజీగా సార్ నీ ములాఖత్ వచ్చిందంటే అని వదలరు. లోపల చాలా సీరియస్గా స్ట్రిక్ట్గానే పెడతారు. కాబట్టి ఆ స్ట్రిక్ట్నెస్ నడుస్తుంది ప్రజెంట్. కాబట్టి నువ్వు వెళ్ళి నాకు ములాఖత్ ఇవ్వట్లేదని గొడవ చేయకూడదు. వాళ్ళు ఇవ్వరు ఆ పర్మిషన్. రేపు కోర్టులో కూడా అదే తీర్పు వస్తుంది, నీకు ములాఖత్ బంద్ అంటాడు. ఏం చేస్తావు? ఫోన్ ములాఖత్ బంద్. ఇది ఎందుకంటే పేరోలకు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ప్రకారమే మెల్లగా జైలు రూల్స్ ఉంటాయి కదా. అసలు మొత్తం బ్రేక్ డౌన్ చేశారు కదా. కాబట్టి అది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. జైలు అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ అనుమతించాను. నిన్ను అనుమతిస్తే మళ్ళీ నేను కూడా నీతో కలిసిపోయానేమో అని ఆయనకు ఒక మచ్చ. కాబట్టి ఇలాగే స్ట్రిక్ట్ గా ఉంటది. నెక్స్ట్ అసలు ఎందుకు నిన్న అరెస్ట్ చేశారో మాట్లాడుకుందాం. ఈ కేసు ఏంటంటే 2010లో వెంకట కృష్ణ మురళీమోహన్ అనే ఆయన సాయి ఎంక్లేవ్ అని ఒక అందమైన అపార్ట్మెంట్ కట్టుకున్నాడు. ఒక 14 బ్లాక్స్, 15 టోటల్, పైన ఒకటి కలిపితే టోటల్ 15 కట్టుకొని అన్నీ అమ్మేసుకున్నాడు చక్కగా ఎంతో అంతకి. ఒకటి ఆయన ఓన్ బిల్డింగ్, ఆయనే ఉన్నాడు కొన్నాళ్ళు. తర్వాత ఆయన ఇంత బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఇంకెక్కడో మంచి ఇల్లు కొనుక్కొని ఇప్పుడు బాగా డెవలప్ అయింది కదా రియల్ ఎస్టేట్. అది ఇది రెంట్కి ఇద్దాం అనుకున్నాడు. ఆ టైంలో ఈవిడ కన్నుబడింది. నేను ఉంటానండి అని చెప్పేసి దాన్ని రెంట్కి తీసుకున్నాం. రెంట్కి తీసుకున్న తర్వాత మేము కొంటామండి అన్నావు. సరే కొను. ఆయనకు కూడా అమ్మాలనే ఉంది ఫ్లాట్. ఇంకో దగ్గర ఏదన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి కొను. ఎంత కొంటావు? టోటల్ 28 lakhsకి ఎంతకో తెగింది. టోకెన్ అమౌంట్ ప్రజెంట్ 3 లక్షలు ఉంచండి, మా నాన్న పేరు మీద నేను చేయించుకుంటా, అది ఏదో చెప్పేస్తే 25 lakhs ఇవ్వాలి నీకు. నువ్వు చెక్ ఇచ్చావో క్యాష్ ఇచ్చావో ఏమి ఇచ్చావో తర్వాత ఆయన ఎందుకో ఒప్పుకున్నాడు. నువ్వు ఎప్పటి నుంచి అందులో ఉన్నావు కాబట్టి 2020లో ఇది జరిగింది. అంతవరకు ఓకే, బాగానే ఉంది. నా వాట్ హ్యాపెన్ తర్వాత మీ డబ్బులు అది ఎప్పుడు ఇస్తారని, ఏంది ఇచ్చేది, ఇల్లు నాది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు? హలో, ఇక్కడ మొత్తం అంతా నాదే ఏరియా, నేను చెప్పిందే వేదం, నేను ఆడిందే ఆట పాడిందే పాట, నాదంటే నాది అంతే, సైలెంట్గా ఉండు. ఇతనిగా బెదిరించడం, ఈయన అనుచరులు వెళ్ళి నోరు మూసుకొని సైలెంట్గా ఉండు, లేదంటే అసలు ఈ ఇల్లు మొత్తం బిల్డింగ్ అంతా నాదన్నా మా మేడం నువ్వేం చేయలేవు ఇట్లా. అండ్ ఆయన ఒకవేళ దాడికి వచ్చాడు అనుకో, ఈమెకున్న ఆయుధం ఏంటంటే అట్రాసిటీ కేసు. తను ఒక దళిత మహిళ కాబట్టి నా దళిత మహిళ నా చేయి బట్టి లాగాడు, నన్ను జుట్టుబట్టికి పీకాడు, ఏదన్నా పెట్టొచ్చు ఆమె కేసు. ఏం పెట్టినా దుర్భాషలు ఆడినా కూడా ఆయన మీదనే. సో బాబోయ్, ఎందుకు లేని కంపెనీ తెచ్చిపెట్టుకున్నా. అండ్ ఈ మధ్య ఉన్న ఇంకో కొత్త ఫ్యాషన్ ఏంటి, ఇల్లు నాదే అనడానికి ఏం చేస్తున్నారు, అతనితో నాకు రిలేషన్ ఉందని అంటున్నారు, లేదా ఒకరోజు నా మీద చేసిన జాకెట్ చింపాడండి అని కూడా కేసులు పెడుతున్నారు. అలా పెట్టిన ఆయన లోపల పోతాడు. ఎంత కాదన్న మహిళ ప్లస్ దళిత మహిళ కాబట్టి ఆయన ఏం చేయలేని స్థితిలో ఉండి ఇలా ఈయనని బెదిరించి సెట్ చేశారు.
మీ దగ్గర ఉన్న అనుచరులు అందరూ కూడా ఇంకా ఆయన ఎంతకాలం ఏంటో సరే పోనీలే ఇన్ని సంపాదించా కదా ఈ 30 లక్షలు ఏదో బాధే, బట్ అట్లా మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్న టైంలో సడన్గా ఏం జరిగింది, డిసెంబర్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే అది ఇప్పుడు బయటకు వచ్చింది. అవును, డిసెంబర్లో పేరోల్తో బయటకు వచ్చిన ఎపిసోడ్ ఇప్పుడు బయటకు వచ్చింది. డిసెంబర్లో ఈయన పేరోల్ మీద బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చావా బయటకు అంటే ఏదో శ్రీకాంత్ని అడ్డం పెట్టుకుని చాలా వరకు దందాలు సాగించింది అనేది బోల్డ్ ఆమె మీద ఉన్నటువంటి ప్రధాన. అవును, అందుకే వెనక్కి వెళ్దాం అంటున్నా ముందు నుంచి. ఇప్పుడు డిసెంబర్లో ఏం జరిగింది, 2 కానిస్టేబుల్ని ఇచ్చి పెరోల్ మీద పంపిస్తే వాళ్ళు ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి, హాస్పిటల్ పేరు వద్దులే ఎందుకంటే వీళ్ళ వల్ల పాపం దాని బిజినెస్ పోయింది, ఇప్పుడు సీజ్ చేయాలి హాస్పిటల్ తప్పలేదు, అట్లా పర్మిషన్స్ ఇవ్వద్దు కదా. వెళ్ళిన తర్వాత రూమ్లోకి వాడిని పంపడం, ఈ కానిస్టేబుల్ బయట ఉండడం. బయట ఉన్న తర్వాత ఈ అసలు పెరోల్ మీద బయటికి పంపడానికి లేదండి ఈయనని అని వాదిస్తాడు ఎస్పీ. నో 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 పంపాలి అని పెద్ద ఇంకెక్కడి నుంచో కాల్స్ వస్తాయి. లింక్స్ అట్లా ఉన్నాయి కదా, లేడీ డాన్ కదా. ఎందుకు ఆ కాల్ వస్తుంది అంటే అసలు వీళ్ళు ఎందుకు వద్దన్నారు, ఆల్రెడీ ఈయన జైలు నుంచి ఒకసారి తప్పించుకున్నాడు, జైలు నుంచి తప్పించుకున్నాడికి పెరోల్ ఇవ్వరు, అండ్ సత్ప్రవర్తన మీద కూడా రిలీజ్ చేయడానికి లేదు, గత స్ట్రిక్ట్ గానే ఉండాలి. అయినప్పటికీ ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు, పర్లేదు కానిస్టేబుల్ రూమ్ లో పోవడానికి లేదు అంటే లేదు 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 సార్తో మాట్లాడు, ఓకే పంపు పంపు. లోపల వీళ్ళు సెటిల్మెంట్లు చేసుకునే వాళ్ళు ఎట్లా, వేరే వేరే 2 గ్రూపులు ఉండేవి, వాళ్ళు కొట్టుకునే వాళ్ళు, చేతులు కోసుకునే వాళ్ళు, ఈమెతో రొమాన్స్ మసాజులు అన్నీ ఉండేవి. మరి ఎవరు తీసారో వీడియో అది ఎట్లా వచ్చిందో కానీ మంచిగా బయటకు వచ్చి వీళ్ళు కూడా కెమెరాని చూస్తున్నారు, చూసావా మేము 5 ఉన్నామంటే కూడా పర్లేదు అని కూడా మసాజ్ చేయించుకుంది. ఇప్పుడు ఆమె నేను చేసేది తప్పే కదా, నేను లవ్ చేస్తున్నా, నేను చేతికి నొప్పి ఉంటే ఆయిల్ పూయించుకోవటం లేకుండా లోషన్ పూయించుకోవడం తప్ప అని ఆమె అంటుంది మనం నేను మాట్లాడితే. అన్నీ అంటుంది సరే అండ్ వాట్ ఎవర్. ఇప్పుడు అది ఆ వీడియో ఉందని వీళ్ళకి కూడా తెలుసు, ఎవడేం బీక్కుంటాడులే ఏం చేయలేరు అన్న ధైర్యంతోనే వాళ్ళు కూడా ఫోజులు ఇచ్చారు. సడన్ గా వీళ్ళ కర్మ ఏంటంటే ఒక ప్రభుత్వం మారింది మధ్యలో. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ బయటకు వచ్చేసరికి దాన్ని స్ట్రిక్ట్ గా చేసి లోపలేశారు. అసలు నువ్వు ఎవర్రయ్యా బాబు ఏం చేస్తావంటే, గతంలో వైసీపీ హయాంలో ఉన్న ఒక ప్రముఖుడికి ఇతను కుడి చెయ్యో ఎడమ చెయ్యో లేకపోతే ఇంకేదైనా చెయ్యో ఉండేవాడు, ఈయన చేసిన దోపిడీలు కానీ సెటిల్మెంట్లు కానీ 200కు పైగా ఉన్నాయి, కరుడు కట్టిన నేరం. ఈవిడ మరి ఎక్కడి నుంచి ఏ రూట్ లో పరిచయం అయిందో తెలియదు కానీ మొత్తానికి ఈవిడ కూడా పరిచయం, హనీ ట్రాప్ చేసే వ్యవహారాలు కూడా బయటకు వస్తుంది. ఉన్నాయి, బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఈయనకి అటాచ్ అయింది, మరి వాళ్ళ హస్బెండ్ వదిలేసి. అంటే వీళ్ళ లవ్ స్టోరీ ఎలా ప్రారంభమైందో మనకు తెలియదు, ఎక్కడో మోజుపడ్డారు, కలిశారు. అప్పటి నుంచి ఈ సామ్రాజ్యాన్ని వాళ్ళు విస్తరిస్తా ఈయన జైల్లో ఉండే 60+ కేసెస్ డీల్ చేశాడు బయట, 60+. అవన్నీ ఈమె హ్యాండ్ ఓవర్లో జరిగాయి. అండ్ ఈమెనే చెప్పింది ఫస్ట్ పోస్ట్ మొన్న చూస్తే, ఆ ఎస్ఐ తన తడాకి ట్రాన్స్ఫర్ చేయించమని నన్ను బెదిరించాడు. ఎస్ఐ వచ్చి వాడి ట్రాన్స్ఫర్ కోసం నిన్ను బెదిరించడం ఏంటి అంటే, ఎస్ఐ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే నేను సిఐ దగ్గరకో లేకపోతే ఇంకా పెద్ద ఎక్కడికి వెళ్ళి, సార్ ప్లీజ్ సార్ మా ఫ్యామిలీ అక్కడ ఉంది నేను రాలేకపోతున్నాను, ఇది ఏదో చెప్పాను చేసుకోవాలి, డిసిప్లైన్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కదా పోలీస్ డిపార్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. అయినా ఈవెన్ నువ్వు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తావా చేయవా అని బెదిరిస్తున్నాడు అంట. అది ఆమెనే చెప్పింది. అంటే నీ ఇదేంటి, మళ్ళీ మంత్రి 11 లక్షలు, ఇంకో దేనికో పేరోల్ కోసమే 11 లక్షలు. ఇవన్నీ చెబుతా మళ్ళీ డిక్కీలో పడుకొని నా మీద ఏం కేసులు పెడతారోనండి పోలీసులు వచ్చి నేను అరెస్ట్ చేయడానికి, నీ దగ్గర గంజాయి పెట్టడానికి కాదు, నీ కార్లో గంజాయి పెట్టి అది దొరికింది అని చెప్పి నేను అరెస్ట్ చేయడానికి అభియోగం, దొంగ కేసు. కానీ నమోదైంది ఒరిజినల్ కేసు మా అక్కడ. నువ్వేం చేసావు, అతని ఫ్లాట్ ని కబ్జా చేసావు అని అదే పెట్టారు. ఇంకా నకిలీ కేసులు ఏం పెట్టలేదు. వాళ్ళకి ఏం అవసరం నీ దగ్గర గంజాయి తెచ్చి పెట్టి నేను అరెస్ట్ చేసే అంత, నీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే అంత. సినిమాల్లో అట్లా జరుగుతాయి. ఒరిజినల్ గా నువ్వు చేసిన నేరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈయన ఎందుకు బయటకు వచ్చాడు, నీ ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి పాప ఆయనకు ధైర్యం వచ్చింది, అమ్మ పోన్లే ఏదో దొరికింది దారి అని టక్కున వచ్చి కేసు పెట్టాడు. సరే అదే ఇదిగా ఈ కేసుని ఆధారం చేసుకొని పోలీసులు నేను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తారన్న విషయం నీకు తెలిసే కారు డిక్కీలో ఇట్లా దాక్కొని పోతుంటే అద్దంకి దగ్గర పట్టుకున్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. అంటే డిక్కీ లేపి గంజాయి పెట్టబోతే నువ్వు కానీ ఓ మై గాడ్ నువ్వు ఉన్నావా, అరెస్ట్ చేయాల నిన్ను, ఇదే కదా తను అలా చెప్తుంది మరి. అండ్ ఫేస్బుక్ పోస్టులు పెడుతుంది, మీడియాకి నువ్వు నీ ఏ రూట్ లో వెళ్తున్నావో కూడా నువ్వు రూట్ మ్యాప్ పెట్టేస్తున్నావు. మీడియా వాళ్ళు ఎందుకు వస్తారు, పోలీసులు కదా వస్తారు. నువ్వే నీ అంతటి నువ్వే వాళ్ళకి పట్టుబడ్డావు, పెద్ద విషయం ఏం కాదు అక్కడ. సో ఏదేమైనా సరే
నీ నేరాలు ఇప్పుడు ఒక కంప్లైంట్ చాలా మంది బాధితులు బయటకు వస్తున్నారు. ఇప్పుడు బాధితులు వచ్చి నీకేంటి పీటీ వ్యారెంట్లు వేస్తా ఉంటారు ఒకరొకరు. దానివల్ల ఇంకా నీకు తెలిసిపోతా ఉంటుంది ఏం జరిగింది అనేది. అండ్ పాపాలు వెంటాడుతున్నాయి ఆమె చేసిన నీ బాధితులే కాదు, ఇప్పుడు నువ్వు చేసిన పనికి శ్రీకాంత్ మీద ఏమన్నా ఎవడన్నా భయపడి కేసు పెట్టనోడు కూడా ఇప్పుడు వచ్చి పెట్టేవాడు. కొత్త కేసులు కూడా వస్తాయి. ఇప్పుడు ఎవరికి 200 ఉన్నాయి ఆయన పైన, ఇంకో 200 వస్తాయి. పెరిగే ఛాన్స్ అందుకని తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఇది దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జైలు అధికారిని కూడా వీళ్ళు నియమించుకోగల కెపాసిటీ ఉండి వాడు రాజభోగాలు అనుభవిస్తున్నాడు అనేది తెలిసింది. ఫోన్లు అన్ని ఇక్కడ నుంచే సెటిల్మెంట్లు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయనకి కమౌంట్ కూడా లభించాల. అవును, బాత్రూమ్ పోదామంటే వెస్టర్న్ కమౌంట్ కూడా లభించాల, కూర్చుందామంటే ఒక స్టూల్ లభించాల. అట్లాంటిది అసలు అడ్రస్ లేని క్యారెక్టర్లు 2, అంటే ఇప్పుడు తెలుస్తున్నారు వీళ్ళు ఎవరో. అలాంటి అడ్రస్ లేని 2 క్యారెక్టర్లకి ఏం రాజభోగాలు చూసావా? అంటే ఆ రేంజ్ లో ఉంది వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్. మళ్ళీ వీళ్ళు అన్ని ట్రాప్లు, గోవా ట్రిప్పులు అవే చెప్తున్నా, అక్కడ దాకా ఉంది. అంటే పొలిటికల్ గా ఎమ్మెల్యేలు, మంత్రుల కొడుకులతోటి, వాళ్ళ బంధువులతోటి, అట్లాగే హైయర్ అఫీషియల్స్, ఎస్పీలు, సచివాలయంలో పేజీల్లో కొంతమంది మనుషులతోటి మొత్తం అంతా కూడా భారీ నెట్వర్క్ ఏర్పరచుకున్నారు. అంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆ స్థాయి వ్యక్తికి కూడా లభించని రాజభోగాలు వీడికి లభించాయి. అండ్ జైలు సూపరింటెండెంట్ కూడా ఓకే సార్ మీకు ఇంక నెక్స్ట్ ఏం కావాలి అనేటట్టు ఉందంటే, గతంలో వీళ్ళ నెట్వర్క్ మామూలు నెట్వర్క్ కాదు, ఇంకా బయటకు వస్తాయి. సో అట్లా మొత్తం ఓవరాల్ గా ఆమె వెనకాల తెర వెనకాల ఎవరుండి కథ నడిపించారు, మొత్తం అంతా వ్యవహారం అంతా కూడా బండారం బయటికి వచ్చే సమయం వచ్చింది. ఖచ్చితంగా మొత్తం రోజుకి వాస్తవాలు నిగ్గుదేల్చి బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం తెర వెనక ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు అందరూ కూడా కొంత బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద లేడీ డాన్ కాస్త లేడీ డౌన్ అయ్యి ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరు కూడా లేడీ డాన్ యొక్క అరాచకాలు ఇంకా మీరు ఏవేవి విని ఉన్నారు, అట్లాగే మీరు ఎవరన్నా గతంలో నెల్లూరు జిల్లా వాస్తవ్యులు ఎవరన్నా ఉండి ఆమె బాధితులు ఎవరైనా ఉంటే కూడా మరి ఆమెకు సంబంధించిన వ్యవహారాన్ని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.